ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కాలభైరవాయ నమో నమః. హరి ఓం. మన పెద్దవారందరూ చెప్తుంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటుంటారు. మాట్లాడడం చాలా సున్నితం, దాన్ని ఆచరింప చేస్తేనే చాలా కష్టం. ఇల్లు కట్టాలి అంటే అన్నిటికన్నా స్థలం, దాన్ని నిర్మాణం చేసేటువంటి యజమాని యొక్క జాతకం, అంటే ధనం పుష్కలంగా ఉండి తీరాలి. అప్పుడే ఆ ఇంటి యజమాని ఆ గృహాన్ని అద్భుతంగా నిర్మించడానికి వనరులు ఉంటాయి. అందుకే ఆ స్థలం యొక్క పరిస్థితి, మనిషి శరీరంలో హ్యూమన్ బాడీలో మనకు 7 చక్రాలు ఎలా ఉంటాయో, మనకు మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనాహత, ఆజ్ఞ చక్రాలు ఎలా ఉంటాయో అవన్నీ వికసించి సక్రమంగా పనిచేసినప్పుడు ఆ యొక్క వ్యక్తి యోగ్యుడై ధనం సంపాదించి మూలధనంగా కొద్ది ధనాన్ని స్టోర్ చేసుకున్న తర్వాత నేను గృహాన్ని కట్టుకోవాలంటూ ఉంటాడు. అలా గృహం కట్టుకోవాలనుకుంటున్నప్పుడు స్థలం, అంటే కొన్ని ప్రాంతాల్లో నల్లటి నేలరేగలు ఉంటాయి, ఎర్రటి నేలలు ఉంటాయి, ఇసుకలు ఉంటాయి, చౌడు పొలాలు ఉంటాయి. వాటి యొక్క రంగు యజమాని యొక్క జాతకానికి మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకోగలగాలి. ఆ తదనంతరము ఈ యొక్క ఏదైతే మనకు స్థలం అయితే ఉంటుందో అది 2 పొడవులు 2 వెడల్పులు సమాంతరంగా తీరాలి. కొన్ని ప్రాంతాల్లో కార్నర్ బిట్లు రావడం, వంకరు టింకర్లుగా స్థలం ఉంటుంది. ఆ స్థలం ఎలా ఉండినను మనం ఏం చేయాలంటే ఇలాంటి 2 పొడవులు 2 వెడల్పులను మేస్త్రి సహాయం చేత ఒక అగ్గిపెట్టె, ఒక పుస్తకము, ఒక ల్యాప్టాప్ ఎలా ఉంటుందో అలాగా దాన్ని 4 భాగాలుగా చేసుకోగలగాలి. సూర్యుడు ఎక్కడైతే ఉదయిస్తూ ఉంటాడో దాన్ని తూర్పని, క్వైట్ ఆపోజిట్గా దీన్ని పశ్చిమమని, మన తూర్పుకు ఎదురుగా నించొని ఉంటే ఎడమ చేని ఉత్తరమని, మన భోజనం చేసే చేని దక్షిణంగా భావించగలగాలి. వాస్తుశాస్త్రంలో 8 విభాగాలుగా విభజించడం జరుగుతుంది. తూర్పులో ఇంద్రుడు అనగా ఇక్కడ, ఆగ్నేయంలో యజ్ఞేశ్వరుడు, దక్షిణంలో యమునుడు, నైరుతిలో నైరుతేశ్వరుడు, పశ్చిమంలో వరుణుడు, వాయువ్యంలో వాయువేశ్వరుడు, ఉత్తరంలో కుబేరుడు, ఈశానేశ్వరుడు అంటారు. వాస్తు పురుషుడి యొక్క పరిస్థితిని బట్టి, ఆ ఇంటి యొక్క యజమానిని బట్టి, ఆ ఇంటి యొక్క రహదారులను బట్టి అది తూర్పు సింహద్వారం ఉంచాలనా, ఉత్తర సింహద్వారం ఉంచాలనా, పశ్చిమ సింహద్వారం ఉంచాలనా, దక్షిణ సింహద్వారం ఉంచాలనా అనేటువంటిది మనం నిర్ణయించుకునే పరిస్థితి ఉంటుంది. స్థలం అది ఎలాగా ఉండినను, రోడ్లు ఎలాగా ఉండినను వీలైనంత వరకు గృహానికి తూర్పు సింహద్వారం వచ్చేలాగా పెట్టుకోవడం శ్రేయోదాయకం. కారణం ఏమిటనగా ఉదయించే సూర్యుడు యొక్క కిరణాలు ఇంట్లో పడితే ఇంటిలో వాస్తు దోషం ఉండదు. అలాగనే ఉత్తర సింహద్వారం ఉన్నట్టయితే ఇంటికి కుబేరతత్వం కలుగుతుంది. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోగలగాలి. స్థలం ఎలా ఉండినా, రోడ్డు ఎలా ఉండినా. కానీ నవ్యడేస్ ఏమైపోయింది, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఏది అర్ధరాత్రో ఏది సూర్యోదయమో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది. అలాంటి కాల సమయంలో లక్షలు పెట్టి కోట్లు పెట్టి రోజు ఇల్లు కొంటున్నాం. కొన్నంత వరకు బాగానే ఉంది, జాతకం యోగించింది. కొన్న తర్వాత చాలామంది లోన్లు తెచ్చి కట్టలేక సతమతం అవుతూ, భార్యాభర్తల మధ్యన విభేదాలు వస్తూ, ఆర్థికంగా కుంగిపోతూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ, కొందరు పోలీస్ స్టేషన్ల మెట్లెక్కుతూ, మరికొందరు కోర్టు మెట్లెక్కుతూ, మరికొందరు ఐపీలు పెట్టిన సందర్భాలు కూడా కోకొలలు. అంటే ఆలోచన లేని విధంగా గృహ నిర్మాణాన్ని చేసినా మన స్థాహతకు మించినటువంటి ధనం వెచ్చించి కొన్నా 2 ఇబ్బందులే. కనుక ఈ గృహంలో నైరుతి మూలలో విశేషంగా బీరువా ఉంచి తీరాలి. కారణం ఏమనగా నైరుతి మూల బరువైన వస్తువులు, ఇంటిపైన వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తూ ఉంటాం. కనుక దయచేసి ఈ గృహాన్ని మనం కాపాడుకోవాలన్నా, అప్పుల పాలు కాకుండా ఉండాలన్నా, అపార కుబేరతత్వంగా కలిగి ఉండాలన్నా, ధనమూలం ఇదం జగత్ అని పరిపాలన చేయాలి అన్నట్టయితే ఈ నైరుతి మూలలో ఉండబడిన రూమ్ని చాలా శుద్ధిగా పెట్టుకొని బీరువాను ఇటు తూర్పు వైపు డోర్ తీసే విధంగా ఉంచుకోవడం వలన
మనకు రాజకీయ యోగం కలుగుతుంది. అదే ఈ యొక్క బీరువాని డోర్ తీసినప్పుడు, మన తలుపులు తీసినప్పుడు ఉత్తరం వైపు తీసినట్లయితే మనం కుబేర తత్వాన్ని కలిగి వ్యాపార సామ్రాజ్యంలో విజయం సాధించి తీరుతాం. నైరుతి మూలలో ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క బెడ్రూమ్లో వాష్రూమ్ ఉండకుండా చూసుకోవడం చాలా యోగదాయకం. కారణం ఏమిటి? ఇది మాస్టర్ బెడ్రూమ్ అయినను ఇటు ఆగ్నేయ మూలకు కానీ ఇటు వాయువ్య దిశగా ఉండబడినప్పుడు బాత్రూమ్ని ఏర్పాటు చేసుకోగలిగితే ఆ ఇంట్లో ఎలాంటి దోషం ఉండదు. అక్కడ లక్ష్మీదేవి స్థిరత్వంగా ఉంటుంది. అందుకే మనము ఓం యక్షరాజాయ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః అని చెప్తుంటారు. అంటే యక్షులకు, దేవతలకు అపారమైన ధనమే కావాలి. కలియుగ కాలంలో అంత వెంకటేశ్వర స్వామికి కూడా వివాహాది కాల సమయంలో ధనము లేకపోతే రుద్రుడి యొక్క మిత్రుడైనటువంటి కుబేరుడితో అప్పు తీసుకున్నాడు అనేది మనకు చరిత్ర. కలియుగ కాలంలో ఆయనకు వడ్డీ చెల్లిస్తూ ఉంటాడు. ఈ విధంగా నైరుతి దిగ్భాగంలో పెట్టాల్సిన ప్లేస్లో బీరువా ఉంచడం, దీని యొక్క లావాదేవీలు చేసుకోవడం, ఇంటికి ప్రధానంగా 8 మూలల అష్టదిగ్బంధన అంటారు. ఏనుగును ఎవరైనా కొంటారు, లేకపోతే మనకు ఇంకో సామెత ఉంటుంది, రోడ్ రోలర్ ఉంటుంది, కొంటాం. అది ఎందుకు పనికిరాదు. రోడ్డు మీద ఆపితే ఆర్ఎంబి వాళ్ళు ట్యాక్స్ కట్టమంటారు. ఇంటి ముందర ఉంచుకుందామంటే వాటిని ఏమీ చేయలేం. రోడ్ రోలర్ అయినా, ఏనుగు అయినా, గృహం అయినా కూడా 3 సమానమే. దానిని సమర్థవంతంగా నడిపించగలిగినప్పుడే దానివల్ల మనకు ఉపయోగాల ఫలితాలు ఉంటాయి. కనుక తప్పక ఇంటికి ఈశాన్య, తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయువ్య, ఉత్తర గర్భంలో అంటే స్థలం యొక్క మధ్య భాగంలో 1 అడుగున్నర గుంట తీసి 1 ఇంచి ఆవు పేడ, 1 ఇంచి సున్నము, 1 ఇంచి మందం కలిగినటువంటి వేపాకును వేసి, రాగి చెంబు, అందులో నవధాన్యములను ఏర్పాటు చేయించి, పాదరసం అనగా మెర్క్యూరీ అందులో వేసి, మనం చేయికి ఎలా ఉంగరాన్ని పెట్టుకుంటామో అలాంటి ఏ మూలలో ఏ భగవంతుడు ఉంటాడో యంత్రాలను ఏర్పాటు చేసుకొని వాటిని భూమిలో క్లోజ్ చేయడం వలన అష్టదిగ్బంధనము అంటారు. ఈ భూమండలం మీద నువ్వు ఎటు వెళ్ళినా విజయం మన సొంతం అవుతుంది. అలా సొంతం అవ్వాలి అంటే గృహం యోగించాలి. అంటే మనం అందరము కూడా 10 నుంచి 12 గంటలు ప్రతి ఒక్కరం ఇంట్లో ఉంటాం. మనం గమనించండి, ఉదయం నుంచి రాత్రి వరకైనా, రాత్రి నుంచి మళ్ళీ తిరిగి ఉదయం వరకైనా 12-14 గంటలు ఇంట్లో ఉంటాం. ఈ గృహము యోగదాయకంగా ఉండగలగాలి. భూమికి ఫోర్స్ ఉంటుంది. భూమి యొక్క రంగు, భూమిలో ప్రవహించే నీరు, భూమిలో ప్రవహించేటువంటి విద్యుత్, భూమిలో ప్రవహించే మ్యాంగనీసు, కొన్ని ప్రాంతాల్లో బొగ్గు, ఆ తర్వాత హస్తికలు ఉంటాయి. అందుకే పూర్ణిమ, అమావాస్య తిథుల యందున గృహంలో ఒక్కోసారి అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఊరంతా పండగలు చేసుకుంటూ ఉంటారు, దేశమంతా విజయోత్సవాలు చేసుకుంటూ ఉంటారు. కానీ మన ఇళ్లలో కొన్ని విషాద వార్తలు. అప్పుడే వాహన ప్రమాదాలని, అనేక ఆర్థిక ఇబ్బందులని, పోలీస్ స్టేషన్లని, కోర్టు సమస్యలని, ఆరంభ సురత్వంగా ఫ్యాక్టరీలు ప్రారంభిస్తాం, కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. కారణం ఏమిటి అంటే వీటినల్లా అద్భుతంగా గృహాన్ని నిర్మించుకున్నావు, లక్ష్మీదేవి వచ్చింది, ఆ అమ్మవారిని స్థిరత్వంగా ఉంచుకోగలేకపోతే నీరు ఎలా ప్రవాహంలో దిగువను చూసి వెళ్ళిపోతూ ఉంటుందో లక్ష్మీదేవి మాత కూడా ఎక్కడ స్థిరత్వంగా ఉండదు. అందుకే ఆమెను చంచల స్వభావిని అంటారు. ఎప్పుడు కాలచక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో లక్ష్మీదేవి ఒక చోట ఎక్కడ నిల్వ ఉండదు. అప్పుడు ఈ సింహద్వారాలకు అంటే ఉత్తర తూర్పు ద్వారాలకు, ఈ ఇంటి ద్వారాలకు గడపలు ఉంటాయి మనకు. ప్రధానంగా గడపల పైన ప్రతిరోజు సూర్యుడు వచ్చే సమయానికి కొన్ని పాల చుక్కలు ఇందులో వేయడం. ఇక్కడ ఎప్పుడైతే వేస్తామో లక్ష్మీదేవి స్థిరత్వంగా మిగిలిపోతుంది. అలాగే ఇంటికి అష్టదిగ్బంధన చేయడం వలన భూమిలో ఉండబడినటువంటి దోషాలు తొలగి లక్ష్మీదేవి యొక్క కరుణ కలిగి అమ్మవారు చంచలత్వంగా కాకుండా స్థిరత్వంగా ఉండడం జరుగుతుంటుంది. కనుక అపార్ట్మెంట్ కల్చర్ అయినా, ఇండివిజువాలిటీ హౌస్లు అయినా,
ఫ్యాక్టరీలైనా కర్మాగారాలైనా ఎలాంటి దోషం లేకుండా కట్టుకోవడం ఒకటి, కట్టిన తర్వాత దాన్ని కాపాడుకోవడము, అప్పులు లేకుండా జీవనాన్ని పొందడము, సమస్యలు లేకుండా గృహంలో జీవనం పొందాలని కోరుకోవాలి అన్నట్లయితే మీ యొక్క గృహంలో ఇలాంటి ఏమన్నా విద్యార్థులు సక్రమంగా చదువుకోకపోవడం, నిత్యము అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ఇతరత్ర అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతున్నప్పుడు మీ ఇంటి యొక్క ఫోటోను తూర్పు పడమర ఉత్తర దక్షిణ కొలతలను పంపించండి. ఏ లోపం ఉంది, ఈ లోపాన్ని స్వల్పంగా ప్రతి మైనస్ని ఒక అడ్డగీత గీస్తే ప్లస్ ఎలా అవుతుందో ఈ ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ అపార కుబేర సంపన్నులు అవ్వడానికి వాస్తుశాస్త్రం మనకు అనేక రకాలమైనటువంటి సూచనలు చేసింది. ఏనుగును తీసుకురావడం చాలా సులువు, దాన్ని మేపి పనిచేయించుకొని చాలా విషయం. అయితే చూడండి, సంగీత విద్వాంసులకు భగవంతుడికి గజారోహణం చేశారు అంటే అందుకు మించిన సన్మానం లేదు. అలాగా మన అందరికీ గృహం అనేది చిరకాల వాంఛ. ఇల్లును కట్టాం, లోన్లు తెచ్చాం, కానీ ఇబ్బందులు పడ్డాం. అది కాదు. ఇల్లు కొన్నాం, ఆనందకరమైన జీవితాన్ని పొందాం, అప్పులు సప్పులు లేని జీవితాన్ని పొందాం, రాజయోగాన్ని పొందాలి. ఇలాంటి గృహాలు ఇంకా 2-3 కొనాలి. ఐశ్వర్యాన్ని పొందాలి, ఆనందకరమైన జీవితాన్ని పొందాలి, ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు అన్నట్లయితే ఇంటికి తప్పకుండా అష్టదిగ్బంధన అవసరం అని చెప్పి బాగా గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకు? ఇంటికి 4 వైపులా మనం ప్రహరీ గోడ కట్టి గేటు వేసి దానికి లాక్ చేసుకుంటాం. ఎందుకు? పశుపక్షాదులు, కుక్కలు, నక్కలు, జంతువులు ఇంట్లోకి రాకుండా. మనకు కనిపించేటు బాహ్యంగా, అంతర్గతంగా భూమిలో జరిగేటు మథనానికి పూర్ణిమ అమావాస్య తిథుల యందున ఎప్పుడైతే మనం అష్టదిగ్బంధనం చేసుకుంటామో ఆ గృహము మనకు భావితరాలకు ఉన్నతంగా ఆరోగ్యకరమైనటువంటి ఆనందకర జీవితాన్ని ఇవ్వబోతుంది. అందుకే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటుంటారు. రెండు కూడా సక్రమమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కొలతలతో దోషం లేకుండా ఇంటిని కట్టుకోవడం, ఇంటిపైన మనం పెట్టిన పెట్టుబడికి అప్పులు లేకుండా ఉండడం, ఆర్థిక స్థితిగతులతో దోషం లేకుండా ఉండడం అవసరం. కనుక ఈ నైరుతి మూలలో లక్ష్మీదేవిని ఎలా నివాసం ఉంచుకోవాలి, వాస్తు దోషాన్ని ఎలా తొలగించుకోవాలో కూడా తెలుసుకొని మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే మన యొక్క జాతకం, ఈ యొక్క ఆయము పరిస్థితి ఏమిటో తెలుసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే గృహమే కదా స్వర్గసీమ అన్నట్టు ఉంటుంది. లేకపోతే గృహమే కదా నరకయాతన అన్నట్టు ఉంటుంది. లంకంత భవనం ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు, అదే నరకయాతన. చిన్న పురి గుడిసెలో ఉంటాడు, వాడు ఆనందంగా ఉంటాడు. ఆ స్థలం అతనికి యోగించింది. లంకంత భవనం యోగించలేదు. కారణం ఏమిటంటే అష్టదిగ్బంధన లేకపోవడం. ఉండాల్సిన స్థలాల్లో కొన్ని వస్తువులు ఉండకపోవడమే కారణం. కనుక మనం రెంటెడ్ ఇళ్ళలో ఉన్న, స్వగృహాలలో ఉన్న వీటి యొక్క జాతకాన్ని తెలుసుకుందాం. ఈ యొక్క గృహ భవనంలో ఉండబడిన దోషాలను తొలగించుకొని ఆనందకరమైన, అప్పులు లేనటువంటి, ఆహ్లాదకరమైన అపార కుబేర సంపన్నులు అవ్వాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ అందరికీ గృహం యోగం కలగాలని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పంచాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సొంత గృహం కలిగిన వారికి, రెంటెడ్ ఇంట్లో ఉంటూ గృహం కొనుక్కోవాలి అనుకున్న వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి. గృహ ఐశ్వర్యలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పొందండి.